జై శ్రీకృష్ణ. నిన్న మనం చూసాం కదా, ఉదంకుడు వెళ్ళి జనమేజయ మహారాజుతో మీ నాన్నగారైన పరీక్షిత్ మహారాజు చావుకు కారణమైంది తక్షకుడే అని చెప్తాడు. అప్పుడు జనమేజయ మహారాజు అసలు ఏం జరిగిందో చెప్పమని మహర్షిని అడిగితే ఇలా మొదలు పెట్టారు. ఒకరోజు పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్తారు. అప్పుడు ఆయనకి కలిపురుషుడు కనిపిస్తాడు. కలిపురుషుడు కనిపిస్తే నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు అని చంపేద్దాం అనుకుంటారు. అప్పుడు కలిపురుషుడు వచ్చే కలియుగంలో నేను ఎక్కడ ఉండాలో మీరే చెప్పండి అని మహారాజును అడుగుతారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు నేను నీకు 4 స్థానాలు చెప్తాను, నువ్వు ఆ 4 స్థానాల్లో మాత్రమే ఉండాలి అంటారు. అవేంటంటే మద్యపానం జరిగే చోట, జూదం ఆడే చోట, మూడవది వ్యభిచార గృహంలో, నాలుగవది పశుహింస జరిగే చోట. ఈ 4 ప్రదేశాల్లో మాత్రమే నువ్వు ఉండాలి అంటారు. తర్వాత కలియుగం అంటాడు, ఈ 4 ప్రదేశాల్లో ఎవ్వరు రాకపోతే నేను వాళ్ళని ఎలా చెరపట్టాలి అని. అప్పుడు పరీక్షిత్ మహారాజు 5వ భాగంగా నేను నీకు బంగారం కూడా చెప్తున్నాను, నువ్వు అక్కడ కూడా ఉండొచ్చు అంటారు. కాబట్టి కలి ప్రభావం ఈ 5 ప్రదేశాల్లో ఉంటుందని పరీక్షిత్ మహారాజ్ తెలియజేశారు. తర్వాత పరీక్షిత్ మహారాజ్ వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో రేపు చూద్దాం. జై శ్రీకృష్ణ.